వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బ్రిటిషర్లు వచ్చి భారతదేశాన్ని డెవలప్ చేశారు అనే తెల్లోడి బానిసలకు ఈ వీడియో అంకితం. ఇండియన్ రైల్వేస్ కూడా మనకు వారు పెట్టిన గొప్ప భిక్ష అనే ప్రచారం వీళ్ళు బాగా చేస్తుంటారు. తెల్లోడి లేకి బుద్ధికి, రాక్షస స్వార్థానికి ఆనాటి రైల్వేలు చిహ్నాలు. బ్రిటిష్ వారు రైల్వేలను ఆధునీకర పేరుతో ప్రవేశపెట్టినప్పటికీ వారి అసలు ఉద్దేశం భారతీయ సంపదను దోచుకొని తమ సామ్రాజ్యవాద అవసరాలను తీర్చుకోవడమే. ఇది భారతీయ స్వయం సమృద్ధి, గ్రామీణ వ్యవస్థను దెబ్బతీసింది. రైల్వేలు భారతీయుల మధ్య భౌగోళిక దూరాన్ని తగ్గించాయి. కానీ ఫలితంగా కాశీ, రామేశ్వరం, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం సులభతరం అవ్వడం ద్వారా ప్రజలలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ఐక్యత బలపడి జాతీయవాద భావనలకు ఊతం లభించింది. రైల్వే పాలన మరియు నిర్వహణలో భారతీయులకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదు. ఉన్నత పదవులు బ్రిటిష్ వారికే పరిమితమయ్యాయి. ప్రయాణంలో కూడా యూరోపియన్లు మరియు భారతీయుల మధ్య తీవ్రమైన వివక్ష ఉండేది. రైళ్లలో సామాజిక తరగతులు మరియు కుల వ్యవస్థలకు అతీతంగా ప్రజలు ప్రయాణించాల్సి రావడంతో అప్పటి వరకు ఉన్న అంటరానితనం మరియు సాంప్రదాయ కఠిన నియమాలు క్రమంగా సడలాయి. ఇది ఆధునిక సామాజిక పరివర్తనకు దోహదపడింది. రైలు మార్గాలు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఖనిజ వనరులను ఉత్పత్తి కేంద్రాల నుంచి ఓడరేవులకు తరలించడానికి రూపొందించబడ్డాయి. దీనివల్ల స్థానిక పరిశ్రమలు నశించి భారతదేశం ముడి సరుకుల సరఫరాదారుగా మిగిలిపోయింది. రైల్వేల ద్వారా జాతీయ నాయకులు దేశమంతా పర్యటించి ప్రజలలో స్వతంత్ర కాంక్షను రగిలించారు. అలాగే సమాచారాన్ని మరియు సాహిత్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేగంగా చేరవేయడం ద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. కానీ భారతీయ వర్క్ షాప్లు మరియు సాంకేతిక నిపుణులు సొంతంగా ఇంజన్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వారిని ప్రోత్సహించలేదు. తమ పరిశ్రమల ప్రయోజనాల కోసం భారతీయ ప్రయత్నాలను అణగదొక్కారు. విశాలమైన భారతదేశాన్ని పాలించడానికి, సైన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి త్వరగా తరలించడానికి రైల్వేలు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడ్డాయి. ఇది బ్రిటిష్ వారి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. రైల్వే లైన్ల నిర్మాణం కోసం వేలాది మంది భారతీయులను నిర్బంధించి వెట్టి చాకరీని చేయించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లెక్కలేనంత. స్వతంత్రం వచ్చిన తర్వాతనే భారత ప్రభుత్వం బ్రిటిష్ కంపెనీల నుండి రైల్వేలను స్వాధీనం చేసుకుని వాటిని పూర్తిగా భారత ప్రజల సేవలో వినియోగించేలా మార్గనిర్దేశం చేసింది. కాబట్టి ఏంటంటే, బ్రిటిష్ వారు నిర్మించిన రైల్వేలు వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉద్దేశించినప్పటికీ కాలక్రమేణా అవి భారతీయ సమాజంలో అంతర్గత ఐక్యతను పెంపొందించడానికి, స్వతంత్ర పోరాటాన్ని విజయం చేయడానికి అనుకోని విధంగా దోహదపడ్డాయి. కొసమెరుపు ఏంటంటే, కోట్లాది మంది భారతీయుల రక్తం, చెమట దోపిడీ చేసి తెల్లదొరలు నిర్మించిన భారతీయ రైల్వేస్ ఈ రోజు 99.6% విద్యుత్తో నడుస్తున్నాయి. బ్రిటిష్ రైల్వేస్ మాత్రం కేవలం 90% మేర మాత్రమే ఎలక్ట్రిక్ పై అయ్యాయి. మనకంటే తెల్లోడిదే ఎక్కువ కాలుష్యం. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.